సో ఇక్కడ పైథాన్ అవుట్పుట్ వేరియబుల్. సో పైథాన్ అవుట్పుట్లో మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ని డిస్ప్లే చేస్తూ ఉంటాం. సో టు కంబైన్ బోత్ టెక్స్ట్ అండ్ వేరియబుల్స్, Python is the plus character. In this Python, ఈ ప్లస్ క్యారెక్టర్ సింబల్ని యూజ్ చేసుకొని మనం 3 టైప్స్ యూజ్ చేసుకుంటామమ్మా ప్లస్ క్యారెక్టర్ని. ఫస్ట్ వచ్చేసి టు కంబైన్ బోత్ టెక్స్ట్ అండ్ వేరియబుల్. సో బోత్ టెక్స్ట్ని అండ్ వేరియబుల్ని కంబైన్ చేసుకోవడానికి మనం ప్లస్ క్యారెక్టర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x = Ravi, ప్రింట్ పైథాన్ ఈజ్. సో పైథాన్ ఈజ్ అనేది టెక్స్ట్ ప్లస్ ఎక్స్ అనేది వేరియబుల్. ఈ టెక్స్ట్ ఈ వేరియబుల్ రెండు కంబైన్ చేయడానికి మనం ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, పైథాన్ ఈజ్, ఎక్స్లో ఏముంది, రవి ఉంది. సో పైథాన్ ఈజ్ రవి. సో దిస్ ఇస్ ద వన్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి యూ కెన్ ఆల్సో యూజ్ ది ప్లస్ క్యారెక్టర్ టు యాడ్ ఏ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్. సో ఒక వేరియబుల్ని వాల్యూని అనదర్ వేరియబుల్కి యాడ్ చేసుకోవడానికి. సో x = Python ఈజ్ అనేది వన్ వాల్యూ, y = awesome అనేది అనదర్ వాల్యూ. సో ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తాం. సో z = x + y. అవుట్పుట్ వస్తుంది పైథాన్ ఈజ్ ఆసమ్. ఎక్స్లో పైథాన్ ఈజ్ అని ఉంది, వైలో ఆసమ్ అని ఉంది. సో x + y అంటే పైథాన్ ఈజ్ ఆసమ్ అని అవుట్పుట్ వస్తుంది. సో థర్డ్ వచ్చేసి మ్యాథమెటికల్ పర్పస్లో కూడా, క్యాలిక్యులేషన్ పర్పస్లో కూడా ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం యాడ్ చేసుకోవడానికి. x = 5, y = 10, ప్రింట్ x + y. సో 5 + 10 అవుట్పుట్ వస్తుంది 15 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ని 3 టైప్స్గా యూజ్ చేస్తాం. వన్ టైప్ వచ్చేసి టెక్స్ట్ని వేరియబుల్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాము. సెకండ్ వచ్చేసి వన్ వేరియబుల్లో వాల్యూని అనదర్ వేరియబుల్ వాల్యూకి యాడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. థర్డ్ వచ్చేసి మ్యాథమెటికల్ పర్పస్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్. సో వాట్ ఈస్ గ్లోబల్ వేరియబుల్స్? A variable that are created outside of a function. A variables that are created outside of a function are known as global variable. సో మనం ఏదైతే వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో అది విత్ ఇన్ ఫంక్షన్ కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఉందనుకోండి, ఆ వేరియబుల్స్ మనం ఏమంటాం, గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఏ వేరియబుల్స్ దట్ ఆర్ క్రియేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆర్ కాల్డ్ as global variable. Global variables can be used by everyone. Global variables can be used by everyone, both inside of a function and outside. Global variables అనేవి ఇన్సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ వచ్చేసి క్రియేట్ ఏ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అండ్ యూజ్ ఇట్ ఇన్సైడ్ ది ఫంక్షన్. సో x = awesome, def my ఫంక్షన్ నేమ్ వచ్చేసి మై ఫంక్షన్ కోలన్ ప్రింట్ పైథాన్ ఈజ్ +x మై ఫంక్షన్. సో పైథాన్ ఈజ్ ఆసమ్ అని వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇది x = awesome అనేది గ్లోబల్ వేరియబుల్. ఎందుకంటే ఇది ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేయలేదు, ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం. ఈ పార్ట్ అనేది ఫంక్షన్ డిక్లేర్ చేసాం. సో x = awesome అనేది ఫంక్షన్కి బయట అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్ డిక్లేర్ చేసాం కాబట్టి దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. సో ఈ గ్లోబల్ వేరియబుల్ని నేను విత్ ఇన్ ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకుంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ పైథాన్ ఈజ్ +x అంటే ఎక్స్లో ఏముంది, ఆసమ్ అని ఉంది. సో మై ఫంక్షన్, సో అవుట్పుట్ ఏమొస్తుంది, పైథాన్ ఈజ్ ఆసమ్ అని వస్తుంది. సో ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్, ఇది గ్లోబల్ వేరియబుల్కి ఎగ్జాంపుల్. ఇఫ్ యూ క్రియేట్ ఏ వేరియబుల్ విత్ ద సేమ్ నేమ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్, this variable will be local and can only be used inside the function. సో లోకల్ వేరియబుల్స్ అని దేన్ని అంటారు, ఇన్సైడ్ ఫంక్షన్లో క్రియేట్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్ అంటారు. విత్ ఇన్ ఫంక్షన్లో క్రియేట్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఈ లోకల్ వేరియబుల్స్ ఆ విత్ ఇన్ ఫంక్షన్లోనే యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ది గ్లోబల్ వేరియబుల్స్ విత్ ద సేమ్ నేమ్ విల్ రిమైన్స్ యాజ్ ఇట్ వాజ్ గ్లోబల్ అండ్ విత్ ది ఒరిజినల్ వాల్యూ. ఇక్కడ చూడండి, x = Ravi, def ఫంక్షన్ మై ఫంక్షన్ మై ఫంక్షన్, x = Kiran, పైథాన్ ఈజ్ +x మై ఫంక్షన్ వస్తుంది. అప్పుడు పైథాన్ ఈజ్ +x. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది,
Python is Kiran and Python is Ravi. ఓకేనా. ఫస్ట్ విత్ ఇన్ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది, తర్వాత గ్లోబల్ వేరియబుల్లో ఉన్న స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చి ది గ్లోబల్ కీవర్డ్. గ్లోబల్ కీవర్డ్. సో గ్లోబల్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే నార్మల్లీ when you create a variable inside a function, that variable is లోకల్ వేరియబుల్. మనం ఎప్పుడైతే వేరియబుల్ ఇన్సైడ్ ఫంక్షన్లో డిక్లేర్ చేస్తామో దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. అండ్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే విత్ ఇన్ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అంటారు. సో గ్లోబల్ కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు క్రియేట్ ఏ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ you can use the global keyword. Okay, now to create a global variable inside a function you can use the global keyword. Example వచ్చేసి def my function colon global space x equal to fantastic my function of print python is plus x. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్ లెక్క యూజ్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ అనేది ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ లెక్క యూజ్ అవుతుంది. టు క్రియేట్ ఏ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఇన్సైడ్ ఫంక్షన్లో మనం గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే గ్లోబల్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ నేను ఈ విత్ ఇన్ ఫంక్షన్లో మై ఫంక్షన్లో ఇన్సైడ్ ఫంక్షన్లో ఎక్స్ని గ్లోబల్ వేరియబుల్ లెక్క డిక్లేర్ చేయాలి కాబట్టి నేను గ్లోబల్ అనే కీవర్డ్ ఇచ్చాను. సో గ్లోబల్ స్పేస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ గ్లోబల్ వేరియబుల్ అని అర్థం అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ మై ఫంక్షన్ ప్రింట్ పైథాన్ ఈజ్ ప్లస్ ఎక్స్ అంటే పైథాన్ ఈజ్ ఫెంటాస్టిక్ అని వస్తుంది. అండ్ ఆల్సో యూజ్ ది గ్లోబల్ కీవర్డ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఏ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. And also use the global keyword if you want to change a global variable inside a function. Okay na, to change the value of a global variable inside a function, refers to the variable by using the global keyword. Refer to the variable by using the global keyword. For example, x equal to awesome def space my function of colon global x equal to fantastic my function print python is plus python is fantastic అని వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమో ఆసమ్ అని ఇచ్చాను, ఇక్కడేమో ఫెంటాస్టిక్ అని ఇచ్చాను. ఇక్కడ దిస్ ఇస్ ద గ్లోబల్ వేరియబుల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో గ్లోబల్ వేరియబుల్. కాకపోతే ఇది ఇన్సైడ్ ఫంక్షన్లో యూజ్ చేసాం కాబట్టి ఇందులో ఉన్న వాల్యూని మనకి అవుట్పుట్ లెక్క డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. టు చేంజ్ ది వాల్యూ ఆఫ్ ఎ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. యాక్చువల్గా గ్లోబల్ వేరియబుల్ యొక్క వాల్యూ ఏముంది, ఆసమ్ అని ఉంది. సో దాన్ని దేంట్లో చేంజ్ చేస్తున్నా, ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఇన్సైడ్ ఫంక్షన్లో ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఆసమ్ అని ఉంది. ఇన్సైడ్ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నా, దీన్ని చేంజ్ చేస్తున్నా ఎక్స్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అని. దేని ద్వారా, గ్లోబల్ అనే కీవర్డ్ ద్వారా. ఓకేనా. టు చేంజ్ ది వాల్యూ ఆఫ్ ఎ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ refers to the variable by using the global keyword. Next is Python data types. So in programming language, data types is important. Okay na? In programming language, data type is an important concept. So variables can store data of different types. మనం వేరియబుల్స్లో వాల్యూ స్టోర్ చేస్తాం. సో ఆ వేరియబుల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. వేరియబుల్స్ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ కెన్ బి డిఫరెంట్ థింగ్స్. ఓకేనా. Python has the following data types:
built in by default. Python has the following data type built in by default in these categories. First వచ్చేసి టెక్స్ట్ టైప్ దాన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే str. నెక్స్ట్ న్యూమరిక్ టైప్ ఇంటూ కామా ఫ్లోట్ కామా కాంప్లెక్స్. నెక్స్ట్ సీక్వెన్స్ టైప్ లిస్ట్ టుపుల్ రేంజ్. మ్యాపింగ్ టైప్ డిస్ట్. సెట్ టైప్స్ సెట్ ఫ్రోజన్ సెట్. బూలియన్ టైప్ బుల్. బైనరీ టైప్స్ bytes byte array. These 7 are inbuilt default data types in Python. Text type, numeric type, sequence type, mapping type, set types, boolean types, binary types. Text type అంటేనేమో డేటా టైప్ str అని రాయాలి. న్యూమరిక్ టైప్స్ అంటే ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్ అని రాయాలి. సీక్వెన్స్ టైప్ అంటే లిస్ట్ కానీ టుపుల్ కానీ రేంజ్ అని రాయాలి డేటా టైప్. మ్యాపింగ్ టైప్ అంటే డిస్ట్ అని రాయాలి. సెట్ టైప్స్ అంటే సెట్ కానీ ఫ్రోజన్ సెట్ కానీ రాయాలి డేటా టైప్ కింద. బులియన్ టైప్ అంటే బుల్ అని రాయాలి డేటా టైప్ కింద. బైనరీ టైప్స్ అంటే బైట్స్ కానీ బైట్ ఎరే కానీ మెమరీ వ్యూ కానీ డేటా టైప్ కింద రాయాలి. ఫస్ట్ వచ్చేసి గెట్టింగ్ ది డేటా టైప్. So getting the data type అంటే you can get the data type of any object by using the type function. You can get the data type of any object by using the type function. ఈ type function యూజ్ చేసుకొని మనం ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క టైప్ని డిక్లేర్ చేస్తాం. సో x = 5. ప్రింట్ టైప్ ఆఫ్ x అని ఇచ్చాను అనుకో, x అనేది అది ఏ టైప్ అనేది నాకు డిస్ప్లే చేస్తుంది అవుతుంది. అది ఇంటీజరా, ఫ్లోటా, కాంప్లెక్సా, లిస్టా, టైపుల, రేంజ్ అన్నట్టు మనకి అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తుంది. x = 5 ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ x అంటే 5 అనేది 5 వాల్యూ ఇచ్చా కూడా ఇది ఇంటీజర్. సో అవుట్పుట్ వస్తుంది ఇంటీజర్ అని మనకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ ది డేటా టైప్. ఇందాక గెట్టింగ్, ఇప్పుడు సెట్టింగ్ ది డేటా టైప్. ఇన్ పైథాన్ ది డేటా టైప్ ఈజ్ సెట్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. ఓకేనా, మనం ఇన్ దిస్ టాపిక్ ద డేటా టైప్ ఈజ్ సెట్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. మనం ఎప్పుడైతే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడే అది ఏ డేటా టైప్ అని మెన్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x = hello world అని ఇచ్చాను అనుకో, దిస్ ఇస్ ద స్ట్రింగ్. x = 20 అని ఇస్తే దిస్ ఇస్ ద ఇంటీజర్. x = 20.5 అని ఇస్తే దిస్ ఇస్ ద ఫ్లోట్. x = 1 చేస్తే దిస్ ఇస్ ద కాంప్లెక్స్. అలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి అది ఏ డేటా టైప్ అనేది ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ ది స్పెసిఫిక్ డేటా టైప్. If you want to specify the data type, you can use the following constructor function. Okay, now if you want to specify the data type, you can use the following constructor function. X = str of hello world, x = int of 20, x = float of 20.5, x = complex of 1 of j, x = list of apple banana, x = list of name = John, age = 30. ఇలా మనం స్పెసిఫిక్ డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ పైథాన్ నెంబర్స్. In this Python numbers there are mainly 3 numeric types ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి. Python numbers there are 3 numeric types in Python. First int, float, complex. Variables of a numeric types are created when you assign a value to them. Variables of a numeric types are created when you assign a value to them. For example, x = 1 వచ్చాను అనుకోండి, this is the integer. X = 2 పాయింట్ ఇస్తే this is the float. z = 1j ఇస్తే this is the complex. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. To verify the type of any object in Python,
టు వెరిఫై ది టైప్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్ యూజ్ ది టైప్ ఫంక్షన్. ఇంతకుముందే చెప్పాను. టైప్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఏ డేటా టైప్ అనేది మెన్షన్ చేసుకుంటాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాను అనుకో, ఎక్స్ అనేది ఇంటీజరా ఫ్లోటా కాంప్లెక్స్ అని డిస్ప్లే చేస్తుంది. టైప్ ఆఫ్ వై అంటే అది వై అనేది ఇంటీజరా ఫ్లోటా కాంప్లెక్సా. టైప్ ఆఫ్ జెడ్ అంటే వై అది ఇంటీజరా ఫ్లోటా కాంప్లెక్సా మనం మెన్షన్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేది ఇంటీజర్. ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, వితౌట్ డెసిమల్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్. ఓకేనా. ఇంటీజర్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ వితౌట్ డెసిమల్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఇంటీజర్, వై ఈక్వల్ టు 3 ఈ లెటర్స్ అన్నీ ఇంటీజర్, జెడ్ ఈక్వల్ టు ఇవంతా ఇంటీజర్. అది ప్లస్లో ఉండొచ్చు, మైనస్లో ఉండవచ్చు, ఎంతైనా ఉండొచ్చు నెంబర్. దాన్ని ఏమంటారంటే వితౌట్ డెసిమల్ పాయింట్స్. దాన్ని ఏమంటారంటే ఇంటీజర్ అంటారు. ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంటైనింగ్ 1 or more decimals. డెసిమల్ పాయింట్స్ ఉంటేనేమో ఫ్లోట్, డెసిమల్ పాయింట్ లేకుంటేనేమో ఇంటీజర్. ఎక్స్ ఈక్వల్ 1.10 దిస్ ఇస్ ద ఫ్లోట్. వై ఈక్వల్ 1.0 అంటే ఫ్లోటే. డాట్ ఉంటే ఫ్లోట్, అది మైనస్లో ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు వాల్యూ. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ రిటర్న్ విత్ ఏ జే. యాజ్ ఏ ఇమాజినరీ పార్ట్. కాంప్లెక్స్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే జేని లెటర్ రాస్తాం. ఇది ఎందుకంటే ఇమాజినింగ్ పార్ట్. ఎక్స్ ఈక్వల్ 3 + 5j అంటే కాంప్లెక్స్, వై ఈక్వల్ 5j అంటే కాంప్లెక్స్, జెడ్ ఈక్వల్ -5j అంటే కాంప్లెక్స్. ఓకేనా.